హార్వర్డ్‌కు వచ్చి 3 రోజుల సర్టిఫికేట్ ఏముంటది అక్కడ? ఏం చదివి ఉండొచ్చు? నాకు తెలియదండి, దండం పెడతా. నేను ఎప్పుడు చూడలే. అంతేనా? నేను హార్వర్డ్‌లో నాకు తెలుసు చాలా మంది సరే చదివారు. ఒక 1 ఇయర్ ఏదో కోర్సులు ఉంటాయి. అయితే వాళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీయో లేకపోతే సమ్ ఏదో లాంగ్వేజ్ కోర్సులో ఏదో ఉంటాయి కానీ మరి 3 డేస్ పోయిన తర్వాత ఎమ్మటే ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చే కోర్స్ ఏంటది? అక్కడ వాస్తవం పోయింది. నా వేరే దుకాణం నడిచింది. హ్మ్. పైసలు దాచిపెట్టుకున్న వ్యాపారాల్లో ఏదో వేరే. హుహు. మొత్తానికి వారం రోజులు ఎవరికి దొరకకుండా ఉండాలి. ఓకే. ఏదో కోడ్ అన్న నేను ఒకటి పడ్డది అన్న. నేను లీజుకు తీసుకున్నా. హ్మ్. 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకి నేను పైసలు కడుతున్నా. అవును. నీ ఫుల్ పని నాకు చేయాలి. అవును. నీకు బంగ్లు ఇచ్చిన, కార్ ఇచ్చిన, ఎంత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కల్పించారు. మొత్తం నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన. ఓకే. నీకు ఈగ వాళ్ళకుండా గన్మెన్లు ఇచ్చిన. హ్మ్. నువ్వు నాకు సేవలు అందిస్తావా? లేకుంటే నేను ఇన్ని ఇచ్చినాక నేను మా అక్కడ పెళ్ళికి పోతా, ఇక్కడ జాతరకు పోతా, వారం రోజులు అటు పోతా ఇటు పోతా అంటావా? ఏం చేస్తాను? పని చేస్తా. నాకు సర్వీస్ ఇవన్నీ అందించినాగా అన్న. అవును. ఈ తెలంగాణ ప్రజలకి అన్నిచ్చిండ్రు. అర్హుని కాకుండా కానీ నీకు సమస్తం అందజేసిండ్రు. ప్రజాభవన్లో ఉండు, మాకు సేవ చేయండి. నేను ప్రజాభవన్ ఉండ, సొంత ఇంట్లో ఉంటాను. సరే మరి ఆడనే ఉండి అప్ అండ్ డౌన్ కొట్టు, మాకు సేవలు అంది అని అన్నారు. నేను దావోస్ పోయి పైసలు తెస్తా అన్నారు. అరే మొన్ననే పోయి వచ్చినావు కాదురా అయ్యా, మొన్ననే తెచ్చిన అంటిగా. లేదు మళ్ళీ నన్ను రమ్మన్నారు అని చెప్పిపోతా అన్నారు. అక్కడ 3 రోజులు ఉన్నావు. అక్కడికి చెప్పక చేయక 2 రోజులు గాయబైపోయాను. మళ్ళీ పోయి ఆడ సర్టిఫికేట్ కూడా అది. దానివల్ల నాకు ఏం ఉపయోగం? ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం? పోతే సరే ఏమైనా మంచి మాట నేర్చుకొని వస్తే మొత్తం బూతులే తిడుతుంది. అర్థమైందా? కళ్ళ కాంపౌండ్ కాడ కూడా తిట్టుకోరు అసలు తిట్లు.